అంటే అన్నామని ఫీల్ అవుతారు కానీ హిందూ చిన్నారులతో మీకేంటా సంబంధం? మీ మత గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు బోధించుకోండి మీ మతస్థులకి. కానీ హిందువుల్ని టార్గెట్ చేసి ఊర్లలో పడతారు, వీధుల్లో పడతారు, స్కూల్లో పైన పడతారు, ఆలయాల్లో పడతారు, ఎక్కడ పడితే అక్కడ పడే ఉంటారు. మీరు వేదాల్లో వేలు పెడతారు, పురాణాల్లో వేలు పెడతారు, అక్కడ మా దేవుడు ఉన్నాడంటారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు నమ్ముకున్నటువంటి గ్రంథాధారంగా మీరు బ్రతకండి. ఎందుకు ఇతరులు 24 గంటలు దూషించి విక్రించి మత ప్రచారం చేసుకోవడం? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థం కదా. ఈ కొంతమంది పాస్టర్లు 24 గంటలు మనుషుల్లో తిరుగుతూ ఈ మతాన్ని నూరిపోస్తూ ఏ విధంగా నూరిపోస్తూ ఉంటారు? మనం అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసం తప్పట. వాళ్ళ దేవుడే నిజ దేవుడు అంట. అంటే మనం నమ్ముకున్నంత అబద్ధమా? మన దేవుడు అబద్ధమా? అబద్ధ దేవుడా? తాజాగా ఒక వీడియో మనకి అవైలబుల్గా ఉంది, చూడండి. సామర్లకోటలో ఇంటింటికి తిరిగి హిందువుల పిల్లలను మంచి మాటలు ఆటలు చెప్తాము, ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెడతామని చెప్పి తీసుకెళ్లి మతబోధ చేస్తూ ఎడారి మత విషబీజాలు నింపుతున్న క్రైస్తవ మాఫియా. హిందువులారా మీ పిల్లలు జాగ్రత్త, ఇలాంటి మోకలు వస్తే తరిమి కొట్టండి. ఇలాంటి ఉన్మాదులు నీట్గా ప్యాంటు షర్టు నీట్గా ఏమంటారు ఇస్త్రీ చేసుకున్న చొక్కాలు వేసుకొని ఊళ్ళం పడి 24 గంటలు మతం సరే. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా, ఎవరైనా పూజారులు అలా చేస్తా ఉన్నారా? ఏ గుళ్ళోనైనా సరే రెచ్చగొట్టేలాగా, ఇతర మతాల మీద రెచ్చగొట్టేలాగా పూజలు అలాగా ఎక్కడైనా చేస్తున్నారా? ఏ హిందూ సంఘాల వారైనా సరే, ఏ హిందూ ధర్మ సంస్థల వారైనా సరే నిష్కారణంగా ఎవరి మీదైనా ఒక్కరోజు ఒక మాట అన్నారా? ఈ మత పిచ్చి వీడితే ఈ దేశం బాగుంటుంది.